చదువుల సరస్వతికి ఆరు వయసులు బాసటగా నిలిచారు. అందరూ ఒక్కటై ఆ విద్యార్థిని చదువుకు సంబంధించి నగదు సహకరించడానికి ముందుకు వచ్చారు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఉప్పల శ్వేత బీటెక్ చదువుతోంది. పేద కుటుంబానికి చెందిన శ్వేత విద్య కోసం 40,000 రూపాయలు సహకరించారు. పట్టణానికి చెందిన రిటైర్డ్ టెలికాం అధికారి బోడా సత్యనారాయణ బంధువులు, స్నేహితులు సంయుక్తంగా 20,000 రూపాయలను సహకరించగా ఆర్య వైశ్యులందరూ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇచ్చిన సందేశంతో మరో 20,000 రూపాయలు సహకరించారు. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద శ్వేతకు ఈ నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గోల్డ్ సీనియర్ సభ్యులు కొల్లేపర నారాయణ, గుడిబెట్ల యుగంధర్, ఆదివాసీ పట్టణ కార్యదర్శి కొల్లేపర శ్రీయానంద్ పాల్గొన్నారు. తన చదువుకు సహకరించిన తోటి ఆదివాసీ కుటుంబ సభ్యులందరికీ శ్వేత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణం వద్ద గల వాసవి మాత అమ్మవారి గుడి వద్ద విద్యలో మంచి ప్రతిభను కనపరుస్తున్నటువంటి జంగారెడ్డిగూడెనికి చెందిన ఉప్పల శ్వేత అనే విద్యార్థినికి వెంకటేశ్వర కాలేజీలో 1000 మార్కులు గాను 950 మార్కులు సాధించి అలాగే బీటెక్ లో ఫ్రీ సీట్ సాధించింది. వారికి హాస్టల్ ఫీజులు అవుతున్నాయని, పుస్తకాలు అవుతున్నాయి, వారికి అవసరాలకి కొంత అమౌంట్ అవసరమని మన వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం గారిని సంప్రదించగా వారు మా జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య సంఘాల గ్రూపులన్నింటిలో కూడా ఫార్వర్డ్ చేసి వారికి అవసరమైన అమౌంట్ ని సమకూర్చడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి, ఈ సేవా కార్యక్రమానికి బోడా సత్యనారాయణ గారు 15,000 రూపాయలు, జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్యులు అందరూ కలిపి 25,000 రూపాయలు వారికి అవసరానికి మేము ప్రోత్సాహకంగా ఈ అమౌంట్ వారికి అందజేయడం జరుగుతుందండి. అలాగే సహాయం ఎక్కడున్నా, సేవ ఎక్కడున్నా ఆర్యవైశ్యులు ముందుంటారనే దానికి ఇది నిదర్శనం అండి. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్యవైశ్య సోదరులకు, పట్టణ వాసవి క్లబ్ బంధు వారికి, దీన్ని ముందుండి నడిపించిన సోదరుడు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మేము అడిగిన వెంటనే స్పందించిన పెద్దలు విశ్రాంత ఉద్యోగి బిఎస్ఎన్ఎల్ వారు 15,000 రూపాయలు వారికి మాకు ఇచ్చి సహకరించడం జరిగింది. బోడా సత్యనారాయణ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎంఐకి ఇప్పుడు ఈ అమౌంట్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఎంఐ విద్యలో రాణించి మంచి ఉత్తీర్ణత సాధించి చదువుకున్న స్కూల్కి, అలాగే తల్లిదండ్రులకు, జంగారెడ్డి ఆర్యవైశ్యులకు, పట్టణ ప్రముఖులకు అందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చి రేపు ఎంఐ ఇంకొకరికి సహాయం చేసే స్థాయికి ఎదగాలని మేము వాసవి మాతను కోరుకుంటున్నాం. జై వాసవి మాత.